హలో అండి. నేను మీ డాక్టర్ రమ్య వందన శెట్టి, గైనకాలజిస్ట్ వరంగల్. సో, ప్రెగ్నెన్సీలో మెయిన్‌గా బ్యాలెన్స్‌డ్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం ఫస్ట్ 3 మంత్స్‌లో ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్ అది ఎందులో దొరుకుతాయంటే మెయిన్‌గా ఆకుకూరలు. పచ్చగా ఉండే ఆకుకూరలు, గ్రీన్‌గా ఉండే ఫ్రూట్స్ అండ్ ఫిష్‌లో కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ అండ్ గింజలు లైక్ స్ప్రౌట్స్ వాటిలో కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. సో, ఈ ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. అందరికీ తెలిసిందే పపాయ ఒకటి తీసుకోకూడదని మనందరికీ తెలుసు. సో, మెయిన్‌గా రా పపాయ పండుగా ఉన్న పపాయ తింటే కొంచెం వరకు ఏం కాదు. అదే రా పపాయ తీసుకుంటే మాత్రం అబార్షన్ రిస్క్ ఉంటుంది. యూట్రైన్ కంట్రాక్షన్స్ కాజ్ చేసే సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో, మెయిన్‌గా పైనాపిల్ అండ్ పపాయాని అవాయిడ్ చేయండి. మిగతా అన్ని రకాల ఫుడ్స్ ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చు. సో, నట్స్‌లో మెయిన్‌గా వాల్‌నట్స్ అండ్ బాదం లైక్ వెరీ గుడ్. సో, దీంట్లో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు దొరుకుతాయి. ఇవి మెయిన్‌గా బేబీ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ డెవలప్‌మెంట్‌కి హెల్ప్ అవుతాయి. సో, నట్స్‌లో మెయిన్‌గా బాదం, వాల్‌నట్స్ దాంతో పాటు మీరు ఇప్పుడు దొరికే సీడ్స్ లైక్ సన్‌ఫ్లవర్, పంప్కిన్ అండ్ ఈ సీడ్స్ కూడా తీసుకోవచ్చు. పోమోగ్రానెట్‌లో, బీట్రూట్‌లో ఇలాంటి వాటిలో కూడా మనకి ఐరన్ ఎక్కువ దొరుకుతాయి బెల్లంతో చేసిన వాటితో. ఇవి కూడా ఎక్కువ తినడానికి ప్రయత్నించండి. అండ్ కాల్షియం అంటే మెయిన్‌గా మనకు పాలు, పెరుగు, ఎగ్స్ ద్వారా కాల్షియం దొరుకుతుంది. ఇవి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి. మెయిన్ ప్రెగ్నెన్సీలో న్యూట్రిషన్‌లో మెయిన్ ఇంపార్టెంట్ ఇస్ ప్రోటీన్స్. బేబీ గ్రో అవ్వడానికి ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నీ లైక్ పప్పుల్లో ప్రోటీన్స్ ఎక్కువ దొరుకుతాయి. నాన్ వెజిటేరియన్ లైక్ చికెన్, ఎగ్స్‌లో ప్రోటీన్స్ ఎక్కువ దొరుకుతాయి. మిల్క్ ద్వారా మనకి ప్రోటీన్స్ ఎక్కువ దొరుకుతాయి. సో, ఇటువంటి ఫుడ్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. నార్మల్‌గా మనం పెద్దవాళ్ళు తినే 3 మీల్ ప్యాటర్న్ కాకుండా 6-7 సార్లు మీ మీల్స్‌ని డివైడ్ చేసుకోండి. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ లైక్ బ్రేక్‌ఫాస్ట్ ఒక 8:00 తినడం. మళ్ళీ 10:00 ఒక హై ప్రోటీన్ స్నాక్. లంచ్ దాని తర్వాత మళ్ళీ 3 ఆర్ 4:00 ఇంకొక హై ప్రోటీన్ స్నాక్. అండ్ నైట్ డిన్నర్. ఇలా మీ మీల్స్‌ని డివైడ్ చేసుకోండి.